ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అని స్వామివారి నమస్కారం చేసుకుని మనము మన బ్రహ్మసూత్రాలకు శంకర భాష్యాన్ని చూసుకుంటూ ఉన్నాము. పోయిన వారము అంతరధికరణం అన్న అధికరణాన్ని మొదలుపెట్టాము. అందులో 2 సూత్రాలున్నాయి. అంతస్తద్ధర్మోపదేశాత్ అని, అంతః లోపల ఉన్నది పరబ్రహ్మము. ఎందుకు? ఆ ధర్మాన్ని ఉపదేశిస్తూ ఉండడం చేత అని మనకు ఆ సూత్రానికి అర్థము. ఈ అధికరణంలో మనం దేన్ని విచారిస్తూ ఉన్నాము అంటే, చాందోగ్యోపనిషత్తులో అంతరాదిత్యే ఆదిత్య అంతర్గతమైన పురుషుడు, హిరణ్మయ పురుషుడున్నాడు, కనిపిస్తూ ఉన్నాడు. ఆయనకి హిరణ్మయమైన శ్మశ్రువులు, మీసాలు, కేశాలు ఉన్నాయి. అసలు ఆ ప్రణఖాత్ సర్వమంతా స్వర్ణమే అని చెప్తూ ఉన్న ఆ హిరణ్మయ పురుషుడు ఇంతకీ బ్రహ్మమేనా కాదా? హిరణ్మయ పురుషుడు బ్రహ్మమా లేదా ఇంకెవరైనానా అని ఒక ప్రశ్న వచ్చింది మనకు. మరి దాని గురించి ఏం ఆలోచించుకుందాము అంటే, ముందు అసలు బ్రహ్మం కాదేమో, సంసారి జీవుడేమో చూద్దాము. ఒకవేళ కుదరకపోతే పరబ్రహ్మమని దాన్ని ఫైనలైజ్ చేద్దాము అని నిర్ణయించుకొని బయలుదేరాము. అందుకోసము కొన్ని వేదాంత వాక్యాలు చూసుకుంటూ వచ్చాము. రూపము ఉన్నదిగా చెప్పబడుతూ ఉన్నందుకు హిరణ్మయమైన పురుషుడు బంగారుమయమై ఉంటాడు, మీసాలు, కేశాలు ఉన్నాయి అని ఇవన్నీ చెప్తూ ఉండడం చేత, అట్లానే అక్షిపురుషుడు గురించి కూడా చెప్తూ, ఈ అక్షిపురుషుడెవరో ఆ హిరణ్మయ పురుషుడు కూడా అదే 2 ఒకటే అని చెప్పారు. కాబట్టి అక్షిపురుషుడికైనా సరే, హిరణ్మయ పురుషుడికైనా సరే, ఆదిత్యాంతర్గతమైన మన కంట్లో ఉన్న ఏదైనా సరే రూపం చెప్తున్నారు కాబట్టి, మన పరబ్రహ్మమేమో అశబ్దం, అస్పర్శం, అరూపం, అవ్యయం కాబట్టి రూపం చెప్పడం చేత ప్రాబబ్లీ కాదేమో, పరబ్రహ్మం కాకుండా వేరే ఇంకెవరైనా అయ్యుండొచ్చేమో అని అనుకుందాం ఇప్పటికైతే. ఆ తర్వాత ఆధారము ఉండాలి మరి. కంటిలో ఉంటాడు, సూర్యుడిలో ఉంటాడు అంటే ఏదో సూర్యుడో, కన్నో ఆధారంగా ఉండవలసి వస్తున్నది. దాన్ని ఆధారంగా చేసుకొని కంటినో, సూర్యుడినో ఆధారంగా చేసుకొని ఈయన ఉన్నాడు అంటే, ఈయన సర్వాధారమైన వాడు ఇంకొక దాన్ని ఆధారం చేసుకొని ఎందుకుండాలి? ఉండడు గదా! కాబట్టి ఇక్కడ చెప్పబడుతూ ఉన్న ఆదిత్యాంతర్గత పురుషుడు, అక్షి పురుషుడు వేరయ్యుండొచ్చు అని అనుకుందాము. చూద్దాము ఎక్కడికెళ్తుందో మన విచారణ. మూడోది ఐశ్వర్యం. ఇప్పుడు సూర్యుడి పైన ఉన్నదంతా ఈయనకు, సూర్యుడి కింద ఉన్నదంతా ఆయనకు, సూర్యుడి పైన ఉన్నదంతా హిరణ్మయ పురుషుడికి, ఆదిత్య పురుషుడికి, సూర్యుడి కింద ఉన్నదంతా అక్షి పురుషుడికి అని ఏంటో మరి గీతలు గీసి మేరలన్నీ పెట్టి, హద్దులన్నీ బెట్టి, ఇది నీకు, ఇది నీకు అని పంపకాలన్నీ జేశారు. ఆ పరబ్రహ్మకు ఇటువంటి పంపకాలన్నీ చేయగలమా? అంతా ఆయనదే గదా! ఐశ్వర్యం అంతా ఆయనకే గదా! ఆయన ఐశ్వర్యానికి మర్యాదలు, హద్దులుంటాయా? కాబట్టి ఇక్కడ చెప్పబడుతున్నది ప్రాబబ్లీ జీవుడయ్యుండొచ్చు. ఈశ్వరుడు కాదో ఏమో అని చూద్దాం అనుకున్నాము. కానీ, మన సూత్రం ఏం చెప్తుంది? కాదు. ఆ లోపల ఉన్నది మన పరబ్రహ్మమే. ఎందుకు అంటే, ఆ ధర్మం చెప్తూ ఉండడం చేత, ఆ తత్పదార్థానికి ఉన్న ధర్మాలు చెప్తూ ఉండడం చేత, అంతరాదిత్యే అని చెప్పింది పరమేశ్వరుడి గురించే, సంసారి గురించి కాదు. ఇప్పుడు ఈ రకంగా ఆలోచిద్దాం. మన సూత్రం చెప్తుంది కాబట్టి, సూత్రాన్ని బెట్టుకుని వేదాంత వాక్యాలను విచారిస్తూ మనము దీన్ని నిర్ధారిద్దాము అని బయలుదేరాము. ఎందుకు పరమేశ్వరుడే ఆ పురుషుడు, సంసారి కాదు అంటే, తత్ ధర్మ ఉపదేశాత్ అని ఉన్నది గదా సూత్రంలో. అందులో ఏం చెప్తున్నారు? పరమేశ్వరుడి యొక్క ధర్మాలు చెప్తూ ఉన్నారు. ఆయనకే ఉత్ అని పేరున్నది. ఆయన
సర్వ పాపాల్లో నుంచి ఉదితుడయ్యాడు కాబట్టి అని అవే మంత్రాలు చెప్పుకుంటూ వస్తూ ఉన్నాయి. అట్లానే అక్షిపురుషుడిని గురించి గూడా చెప్తూ ఆ ఆదిత్య పురుషుడెవరో ఆ పేరుతో ఉన్నవాడు, ఇక్కడ అక్షిపురుషుడు అన్న పేరుతో ఉన్నవాడు ఇద్దరు ఒకటే. వాళ్ళందరూ పాపాల్లో నుంచి పైకొచ్చిన వాళ్ళు అని చెప్తూ ఉన్నారు కాబట్టి, అంతరాదిత్యే అని చెప్పిన పురుషుడు పరబ్రహ్మమే. చాక్షుష పురుషుడు గూడా అంతే. ఎందుకంటే అది ఇది ఒకటే అని చెప్పడం వల్ల. ఇప్పుడు ఆ విధంగా కొన్ని వేదాంత వాక్యాలున్నాయి. వాటన్నిటిని మనము ఈ విధంగా చూసుకుంటూ వచ్చామిక్కడ. చాలా వేదాంత వాక్యాల్ని బెట్టుకుని అవి ఏవి చెప్తూ ఉన్నా గూడా పరబ్రహ్మం గురించే చెప్తూ ఉన్నారు అని అర్థం చేసుకుంటూ వచ్చాము. అయితే మరి మనకి ప్రాబ్లమ్స్ ఉన్నాయి గదా! హిరణ్మయ పురుషుడు, మీసాలు, కేశాలు అన్నారు గదా! అంటే ఉండొచ్చు. ఉంటే ఏమైంది? ఉపాసన కోసము సాధకులను అనుగ్రహించడం కోసం, వాళ్ళు పట్టుకోవడం కోసము, ఈ పురుషుడిని మరి ఏమీ లేదు. అరూపము, అశబ్దము, అది అస్పర్శము, అవ్యయము అంటే ఎట్లా పట్టుకుంటారు? ఏమీ లేని దాన్ని పట్టుకోవడం ఎట్లా? తెలుసుకోవడం ఎట్లా? కాబట్టి సాధకులకు వాళ్ళు పట్టుకునేందుకు వీలుగా ఏదో ఒక రూపాన్ని ముందు చూపిస్తారు. చూపించిన తర్వాత అది గాదు, దాని వెనకాల ఉన్నది అదసలు తెలుసుకోవడం కష్టము అని చెప్తారు. ఏదో అసలు కంటికి వెంటనే కనపడని అరుంధతి నక్షత్రాన్ని చూపించాలనుకున్నప్పుడు, దాని పక్కన బాగా ప్రకాశిస్తున్న ఏదో ఒక నక్షత్రాన్ని చూపించి, అది పట్టించి, అవునవును అది పట్టుకున్నాను అదర్థమైంది అదే గదా! అంటే అది కాదు దాని పక్కన ఉన్నది చూడు అని చూపించడం కోసం ముందు చూపిస్తారు ఒక రూపాన్ని. కాబట్టి సాధకులను అనుగ్రహించడం వాళ్ళ అనుగ్రహార్థం వాళ్ళు పట్టుకోవడం కోసం వీళ్ళిట్లా చూపిస్తారు. కానీ ఇంత మాత్రమే పట్టుకుని అక్కడే ఆగేవు నారదా! ఏదైతే నా రూపాన్ని నువ్వు చూస్తూ ఉన్నావో, అది నా మాయ చేత సృష్టింపబడ్డది. అది గుణాలతో కూడి ఉంటుంది. ఇది నేను అని నువ్వు అనుకోరాదు అని మన కృష్ణ పరబ్రహ్మము మహాభారతంలో నారదుడికి చెప్తూ వచ్చారు. దానివల్ల మనకేం తెలుస్తుంది? పరమేశ్వరుడికి ఉన్న రూపము ఉపాసన కోసమే చెప్పబడింది. కాక ఆధారం ఉండాలని అనుకున్నాం గదా! మరి దాని గురించేమి అంటే, అన్నింటికి ఆధారమైన వాడు, అన్నింటి లోపలా ఉన్నవాడు, కంటిలోనూ ఉంటాడు, సూర్యుడిలోనూ ఉంటాడు. కాబట్టి అదేం మనకు పెద్ద ప్రమాదం కాదు. అది కూడా ఉపాసన కోసమే చెప్తూ ఉంటారు. అసలు ఈ కర్మోపాసనల్ని దాటితే జ్ఞానంతో ఆ వస్తువును భూతం అని పిలువబడే ఆ పరబ్రహ్మాన్ని తెలుసుకునేందుకు మార్గం కనిపిస్తుంది. ఇప్పటికైతే ముందు మొదలుపెట్టిన వాళ్ళు దాన్నేదో విధంగా పట్టుకోవడం కోసం ఇట్లా చెప్తూ ఉంటారు. మరి ఐశ్వర్య మర్యాదలున్నాయేంటివే? అంటే ఉండి ఉంటాయి. ఇది గూడా ఉపాసన కోసమే ఇట్లా చెప్తారు. నువ్వు ముందు ఇట్లా పట్టుకో దీన్ని. ఏదో విధంగా దీన్ని పట్టుకో. ఆ తర్వాత దాంట్ లోపల ఉన్నది ఇంకొకటున్నది. అది కాక దానికి వేరుగా అన్నింటికి లోపల అంతటా సర్వగతమై ఉన్నదొకటున్నది అని చెప్తూ ఉంటారు. అందుకు అని మనము ఈ 20వ సూత్రాన్ని పూర్తి చేసుకున్నాము. ఇదే అధికరణంలో ఇంకొక చిన్న సూత్రమున్నది. దాన్ని చూసుకొని ఇక తర్వాత అధికరణంలోకి వెళ్దాము. 21వ సూత్రం ఏం చెప్తున్నదంటే భేద వ్యపదేశాత్ చ అన్యః. పైగా ఈ అంతరాదిత్య పురుషుణ్ణి, చాక్షుష పురుషుణ్ణి చూపిస్తూ వీటికి వెనకాల లోపల వేరుగా ఉన్నది అని భేదం చూపిస్తూ ఉన్నది. భేదాన్ని వేరుగా ఉన్నది అని ఉపదేశం చేస్తూ ఉన్నది మనకు వేదము. కాబట్టి అందుకోసం కూడా అన్యః ఈ అంతరాదిత్య పురుషుడు, చాక్షుష పురుషుడు నేను అన్న అభిమానంతోటి ఉన్న ఏ రూపమున్నదో అది వేరు. వీటికి కూడా కారణమై వీటన్నిటికి లోపల అంతటా ఉన్నదేదున్నదో అది పరబ్రహ్మము అని ఈ సూత్రంలో మనము మళ్ళీ చూసుకుంటూ వస్తాము. అస్తి చ ఆదిత్యాది శరీరాభిమానిభ్యః జీవేభ్యః అన్యః ఈశ్వరః అంతర్యామి.
యః ఆదిత్యే తిష్టన్ ఆదిత్యాంతరః యం ఆదిత్యః న వేద యస్య ఆదిత్యః శరీరం యః ఆదిత్యమంతరః యమయతి ఏషః ఉ ఆంతర్యామి అమృతః అని బృహదారణ్యకము చెప్తూ ఉన్నది. ఆదిత్యాది శరీరాభిమానిభ్యః జీవేభ్యః. ఆదిత్యుడిలో అంటే సూర్యుడిలో ఇదిగో ఈ సూర్యుడు అన్న రూపము నేను అన్న ఆ దేహాభిమానము, రూపాభిమానము, శరీరాభిమానము ఉన్న ఏ తత్వం ఉన్నదో అది సూర్యుడిలోని జీవతత్వము లేదా సూర్యుడిలోని జీవాత్మ. నేను అని ఆ శరీరాన్ని చూసుకుని చూపించేదేదున్నదో, అట్లనే ఈ అక్షిపురుషుడు కూడా అంతే నేను అని చూపించుకుంటే అది జీవాత్మ. అది జీవభావంతో ఉంటుంది. ఏదైతే ఈ ఈశ్వరుడున్నాడో, ఆ అంతర్యామి అంతటా ఉన్నవాడు, లోపల కూడా ఉన్నవాడు, అన్యః ఈ జీవభావానికి వేరుగా ఉంటాడు. ఇంత మాత్రమే దేహాభిమానంతో ఉండేవాడు కాదు. ఈశ్వరుడికి బ్రహ్మభావం ఉంటుంది. జీవభావం ఉండదు. శరీరాభిమానము, రూపాభిమానం ఉండదు. అది మనకెట్లా తెలుస్తుంది అంటే, ఏ పురుషుడైతే ఆదిత్యుడిలో ఉన్నాడో, ఆ ఆదిత్యుడికి అంతరహ లోపల ఉన్నాడో, ఎవరిని ఆదిత్యుడు తెలుసుకోలేడో, ఎవరికి ఈ ఆదిత్యుడు శరీరమై ఉన్నాడో, ఎవరు ఆదిత్యుడిలో ఉంటూ ఆదిత్యుణ్ణి నియమిస్తూ ఉన్నాడో, ఇన్ని ఉండాలి. ఇప్పుడు మనం దీన్ని ఈ ఆధ్యాత్మిక పురుషుడి పరంగా కూడా చూసుకుందాము. సూర్యుడు ఆది దైవిక పురుషుడి పరంగా ఆ విధంగా చూసాం కాబట్టి, ఇప్పుడు ఆధ్యాత్మిక పురుషుడి పరంగా చూద్దాము. ఏ ఆత్మ అయితే నాలో ఉన్నదో, ఏ ఆత్మ అయితే నా లోపల అంతరాత్మగా ఉన్నదో, ఏ ఆత్మనైతే నేను తెలుసుకోలేనో, నాలోనే ఉన్నది కానీ నాకు తెలియట్లేదో, ఏ ఆత్మకైతే ఈ దేహము మీనా అన్న దేహము శరీరమై ఉన్నదో, ఏ ఆత్మ నాలో ఉండి నన్ను నియమిస్తూ ఉన్నదో, నన్ను నడిపిస్తూ ఉన్నదో, కానీ నాకు తెలియట్లేదో, నా చేత తెలియబడట్లేదో, అది అంతర్యామిగా ఉన్నది అది. నాలో అంతర్యామిగా ఉన్న పరమాత్మ అది అమృతము. ఈ దేహము మృతత్వంతో ఉంటుంది. అట్లానే ఈ ఆదిత్యుడు కూడా నేను అని ఆ సూర్యుడు అన్న రూపాన్ని చూసుకుని అభిమానం పొందితే అది జీవభావంతో ఉంటుంది. అందులో ఉన్న ఆ పరమాత్మ ఏదున్నదో అది అక్కడ ఉండి ఆదిత్యుడిని, సూర్యుడిని నడిపిస్తూ ఉంటుంది. సూర్యుడిని నియమిస్తూ ఉంటుంది. సూర్యుడికి భిన్నంగా వేరుగా ఉంటుంది. సూర్యుడికి తెలియదు ఆ తత్వమేంటో. అది అంతర్యామిగా ఉంటుంది సూర్యుడి లోపల. ఆ ఆత్మతత్వము అమృతము, దానికి మృతం లేదు. సూర్యుడు ఉండొచ్చు, పోవచ్చు. ప్రళయకాలంలో సూర్యుడు కూడా లయమైపోతాడు. మళ్ళీ సృష్టి కాలంలోనే ఉద్భవిస్తాడు. కానీ ఈ రకంగా రావడం, పోవడం లేకుండా ఎప్పుడూ ఉండే ఆత్మ మాత్రం అంతటా ఉంటుంది అని వేరే శృతిలో బృహదారణ్యకంలో ఆ భేదాన్ని చాలా స్పెసిఫిక్‌గా ఉపదేశం చేసింది మనకు. తత్ర హి ఆదిత్యాంతరః యం ఆదిత్యః న వేద ఇతి వేదితుః ఆదిత్యాత్ విజ్ఞానాత్మనః అంతర్యామి స్పష్టం నిర్దిశ్యతే. అక్కడే ఏం చెప్పారు మనకు? ఆదిత్యాంతర్గతవర్తి అయిన ఏ తత్వం ఉన్నదో దాన్ని ఆదిత్యుడే తెలుసుకోలేడు. ఆదిత్యుడిలో ఉన్న ఆత్మను ఆదిత్యుడు జీవభావంతో ఉన్నంత వరకు తెలుసుకునేందుకు అవకాశం లేదు అని చెప్తూ ఉన్నప్పుడు మనకేం తెలుస్తున్నది? ఆ తెలుసుకునేవాడు ఆదిత్యుడు ఆత్మతత్వాన్ని తెలుసుకోలేడు గాని, ఆత్మకి ఆదిత్యుడి గురించిన పూర్తి జ్ఞానం ఉంటుంది. ఎందుకు అంటే అది విజ్ఞానాత్మ. అది అంతర్యామిగా ఉంటుంది. అంతటా ఉంటుంది. అన్నింటిని తెలుసుకుంటూ ఉంటుంది. అది
ఆదిత్యుడి గురించి కూడా తెలుసుకుంటూ ఉంటుంది. ఆదిత్యుడికి ఆత్మ గురించి తెలియకపోవచ్చు. ఆత్మకి ఆదిత్యుడి గురించి సర్వం తెలుసు. అని ఈ విషయాన్ని స్పష్టంగా నిర్దేశిస్తూ ఉన్నది మనకా వేదము. ఆ ఉపనిషత్. సహ ఏవ ఇహాపి అంతరాదిత్యే పురుషః భవితుమర్హతి శృతి సామాన్యాత్. ఏ వేదంలో చూసుకున్నా సరే అన్ని శృతుల్లో ఇదే విషయం సామాన్యంగా కామన్‌గా ఇదే చెప్తూ ఉంటారు కాబట్టి, ఇక్కడ గూడా అంతరాదిత్యుడి గురించి చెప్పినప్పుడు అంతరాదిత్య పురుషుడు ఎవరున్నాడో ఆయన పరబ్రహ్మమే అయి ఉండి తీరాలి. వేరేదవ్వడానికి అవకాశం లేదు. తస్మాత్ పరమేశ్వరః ఏవ ఇహ ఉపదిశ్యతే ఇతి సిద్ధం. అందుకని ఇక్కడ చెప్పబడుతున్నది పరమేశ్వరుడే అన్న విషయము సిద్ధం. ఇంక దాన్నట్లా మనం నిర్ధారించాము అని చెప్తూ ఉన్నారు. దానితో ఈ అధికరణము సమాప్తమయ్యింది. మళ్ళీ ఇంకొక అధికరణంలో మళ్ళీ ఇంకా కొన్ని వేద వాక్యాలను పెట్టుకొని మళ్ళీ ఇదే విధంగా మనము అనలైజ్ చేసుకుంటూ వద్దాము. అవునా? కాదా? ఎందుకు? ఆకాశాధికరణం. ఆకాశం అంటే ఏమి? ఆకాశం అనగానే అదిగో బయట ఉంది. పంచమహాభూతాల్లో పెద్ద భూతము ఆకాశం అని అనిపిస్తుంది. అయితే వేదంలో చాలా చోట్ల ఆకాశం, ఆనందం అని చెప్తూ ఉంటుంది. మన ఉపనిషత్తులతో సహా వేదవాక్యాలన్నిట్లో ఈ విషయం ఉంటుంది. కాబట్టి ఆకాశం అనగానే పరబ్రహ్మం గురించి చెప్తున్నదా మన వేదము? ఆ మహాభూతము భూతాకాశం గురించి చెప్తున్నదా? మనం తల పైకెత్తి చూస్తే పైన కనిపించే ఏ ఆకాశం ఉన్నదో దాని గురించి చెప్తున్నదా? పరబ్రహ్మం గురించి చెప్తున్నదా? అని ఈ అధికరణంలో మనము అనలైజ్ చేద్దాము. సూత్రమేమి అంటే ఆకాశః తత్ లింగాత్. ఆకాశం అంటే పరబ్రహ్మము. పరబ్రహ్మాన్ని ఆకాశం అని కూడా పిలుస్తుంటుంది వేదము. ఎట్లా తెలుస్తుంది నీకా విషయము? తత్ గురించిన గుర్తులన్నీ దీంట్లో ఉన్నాయి కాబట్టి అని ఆ 22వ సూత్రానికి అర్థము. ఇప్పుడు దాన్ని విచారిద్దాము. వేదాంత వాక్యాలు కొన్ని పెట్టుకుని. ఇదం ఆమనంతి. మనం ఇట్లా చదువుకుంటూ ఉంటాము. చాందోగ్యోపనిషత్తు ఏం చెప్తున్నది? మొదటి అధ్యాయంలో 9వ ఖండంలో మొదటి మంత్రంలో ఇక్కడ శిలకుడు అని ఒక శిష్యుడున్నాడు. ఆయన ప్రవాహనుడు అన్న గురువు గారిని కొన్ని ప్రశ్నలు అడుగుతూ ఉంటే ఆయన జవాబులు చెప్తూ ఉన్నాడు. ఇక్కడ మంత్రమేమి అంటే అస్య లోకస్య కా గతిః. ఈ లోకానికి గతి ఏది అని ఆ శిష్యుడు అడిగాడు. అప్పుడు గురువుగారు ఏం చెప్తున్నారు? ఆకాశః ఇతిహ ఉవాచ. ఆకాశమే లోకానికి గతి అని చెప్పారు. ఎందుకు అంటే సర్వాణి హ వై ఇమాని భూతాని ఆకాశాత్యేవ సముత్పద్యంతే. ఆకాశం ప్రత్యస్థం యాంతి. ఆకాశః హి ఏవ ఏభ్యః జాయాన్. ఆకాశః పరాయణం. ఇమాని భూతాని సర్వాణి. ఈ సర్వ ప్రాణులన్నీ ఆకాశం నుంచే సముత్పన్నమయ్యాయి. అన్నీ అక్కడి నుంచే వచ్చాయి. మళ్ళీ ఆకాశంలోకే ఈ సర్వభూతాలన్నీ వెళ్ళి ప్రవేశిస్తాయి. ఆకాశము వీటన్నింటికన్నా జాయాన్ చాలా పెద్దది, చాలా గొప్పది. ఆకాశమే అన్నింటికి పరాయణము, గతి అయి ఉన్నది, గమ్యమై ఉన్నది, పరాయణము అని మనకి మంత్రం చెప్తున్నది. ఇప్పుడు మన క్వెషన్ ఏంటి? ఆకాశం అంటే ఏ ఆకాశం? భూతాకాశమా? పరబ్రహ్మమా? ఈ లోకానికి ఆకాశమే గతి అంటే నిజంగా గూడా అంతే గదా! స్పేస్ లేకపోతే ఈ మొత్తం ప్లానెట్స్ అన్నీ ఎక్కడుంటాయి? ఆకాశమే అన్నింటికి అవకాశం ఇస్తూ ఉంటుంది. ఆకాశం లేకపోతే అన్నీ ఉండడానికి ఎక్కడ ప్లేస్ ఎక్కడుంటుంది? చోటు, స్పేస్ ఉండాలి గదా! దేనికైనా. స్పేస్ ఉంది గాబట్టే ఇవన్నీ ఉంటూ ఉంటాయి. కాబట్టి లోకానికంతటికి ఆకాశమే గతి అంటే, అదిగో పంచభూతాల్లో ఉన్న ఆకాశం ఏదుందో అది అని మనకనిపిస్తుంది. నిజమేనా? కాదా? అవును మరి నిజమే. ఆకాశం అనగానే మనకు వెంటనే తెలిసేదేది? ఆకాశం అనగానే మనకి వెంటనే తెలిసేది ఆ భూతాకాశమే. ఆకాశం అనగానే పరబ్రహ్మం అని గుర్తుకొస్తుందా? రాదు గదా! ఆకాశం అంటే బ్రహ్మ, ఆకాశం అంటే పరమాత్మ అనెందుకు గుర్తొస్తుంది మనకు తెలీదు. ఆ విషయం వెంటనే గుర్తుకు రాదు.
తెలిసినా గూడా వెంటనే గుర్తుకు రాదు. ఆకాశం అంటే మనకు ఆ పంచభూతాల్లో ఉన్న ఆకాశం బయట కనిపించేది కనిపిస్తుంది మనసుకి. అయితే కానీ పోనీ అట్లా అనుకుందామంటే, ఈ లోకానికంతటికీ ఆకాశమే గతి అంటే, నిజమే గదా! ఈ మొత్తం ప్లానెట్స్‌కి, మొత్తం గ్రహాలన్నింటికి, అన్నింటికి, అన్ని భూతాలకి, ప్రతిదానికి ఉండడానికి చోటు. అవకాశం అంటే సందు, ఖాళీ అనర్థము. చోటు. ఇచ్చేదేది ఆకాశమే కాబట్టి అదే అయ్యుండొచ్చు అనిపిస్తుంది. కానీ చూస్తే తర్వాత మంత్రంలో ఏమున్నది? ఈ భూతాలన్నీ అక్కడి నుంచే వచ్చాయి. అందులోకే వెళ్ళిపోతాయి. భూతాలన్నింటికన్నా అది చాలా పెద్దది. అదే గమ్యస్థానము అని చెప్తూ ఉంటే, మొత్తం అన్నీ ఆకాశంలో నుంచి రాలేదు గదా మరి. కాబట్టి ఇక్కడ చెప్తున్నది మామూలు భూతాకాశం కాదోయేమో! ఇది ఒకవేళ పరబ్రహ్మమేమో! అని మనం ఇప్పుడు ఈ మంత్రాన్ని పెట్టుకొని, ఈ అధికరణంలో, ఈ సూత్రంలో వేదవాక్యాలతో విచారిస్తూ వెళ్దాము. అస్య లోకస్య కా గతిః ఇతి. ఈ లోకానికి గతి ఏంటండి గురువుగారు అని మన శిలకుల వారు అడిగితే, ఆకాశః ఇతిహ ఉవాచ. ఆకాశమే ఈ లోకానికి గతి అని ప్రవాహనుల వారు జవాబు చెప్పారు. ఎందుకు అంటే సర్వాణి భూతాని ఇమాని, ఈ మొత్తం ప్రాణులన్నీ ఆకాశం నుంచే, భూతాలంటే పంచమహాభూతాల దగ్గర నుంచి మొదలుపెట్టి ప్రాణులు, జీవుల వరకు అన్ని ఆకాశం నుంచే సముత్పన్నమయ్యాయి. ఆకాశంలోకే మళ్ళీ వెళ్ళి ఉంటాయి. ఆకాశమే ఏభ్యః జాయన్, వీటన్నింటికన్నా ఆకాశమే గొప్పది. ఆకాశమే వీటన్నింటికి పరాయణమని ఇప్పుడు మనం చూసుకున్నట్టు చాందోగ్యోపనిషత్తులోని మంత్రము. తత్ర సంశయః, ఇంక ఈ విషయంలో మనకొక అనుమానం వస్తుంది మరి. కిం ఆకాశ శబ్దేన పరం బ్రహ్మ అభిధీయతే ఉత భూతాకాశం ఇతి? మరైతే ఇక్కడ ఆకాశ శబ్దంతో చెప్పబడుతున్నది, ఈ లోకానికి గతేంటండి గురువుగారు అంటే, ఆకాశం అన్నాడు. ఆకాశం అంటే ఏ ఆకాశం? అని మనకు ఒక క్వెషన్ బయలుదేరుతుంది. పరబ్రహ్మమా చెప్పబడుతున్నదిక్కడ, భూతాకాశమా అని. మనకసలు అనుమానం ఎందుకు రావాలి అని పూర్వపక్షి ప్రశ్నిస్తూ ఉన్నారు. అనుమానం ఎందుకందులో? అనుకోవచ్చు గదా! డైరెక్ట్‌గా పరబ్రహ్మం అని అనుకోవచ్చు గదా! అంటే అయితే కొన్ని వేద వాక్యాలు ఏం చెప్తాయంటే, ఉభయత్ర ప్రయోగ దర్శనాత్, అటు ఇటు రెండిటికి ఆకాశం అన్న శబ్దాన్ని వాడతాయి మన వేదవాక్యాలు. కొన్ని కొన్ని చోట్ల ఆకాశం అని చెప్పడం కోసం అంటే భూతాకాశం గురించి చెప్పాలంటే గూడా ఆకాశం అని ఆ శబ్దాన్ని వాడుతుంది మనకు వేదము. ఒక్కొక్కసారి పరబ్రహ్మం చెప్పేప్పుడు కూడా ఆకాశం అంటుంది మన వేదము. కాబట్టి భూత విశేషే తావత్ సుప్రసిద్ధః లోకవేదయోః ఆకాశ శబ్దః. ప్రసిద్ధంగా, సుప్రసిద్ధంగా లోకంలో, వేదంలో రెండిట్లో ఆకాశం అనగానే ఆ భూత విశేషం ఉంది గదా! పంచభూతాల్లో ఒకటి. అదే గుర్తుకొస్తుంది మనకి. కానీ బ్రహ్మణి అపి క్వచిత్ ప్రయుజ్యమానః దృశ్యతే. అక్కడక్కడ పరబ్రహ్మం గురించి చెప్పేటప్పుడు కూడా ఆకాశం అని వాడుతుంది మరి మనకు వేదం. యత్ర వాక్యశేషవశాత్ అసాధారణ శ్రవణాత్ వా నిర్ధారితం బ్రహ్మ భవతి. యథా యత్ ఏషః ఆకాశః ఆనందః న స్యాతితి తైత్తిరీయకే. యత్ర వాక్యశేషవశాత్, ఒక్కొక్కసారి సగం చెప్పి అక్కడికి ఆగదు గదా! మంత్రం పూర్తిగా ఉంటుంది. ఇక్కడ గూడా మన గురువుగారు లోకానికి మొత్తానికి గతేంటండి అని శిష్యుడు అడిగితే ఆకాశం అని చెప్పి ఆగలేదు గదా! ఇంకా ఆ వాక్య శేషముంది. ఎందుకంటే సర్వభూతాలు అక్కడి నుంచే వస్తాయి, అందులోకే వెళ్తాయి, అక్కడే ఉంటాయి. వాటికన్నా ఇది చాలా గొప్పది. వీటన్నిటికి అదే పరాయణమని ఇంకా చాలా చెప్పుకుంటూ వచ్చింది గదా! ఈ విధంగా వాక్య శేషవశాత్ తెలుస్తూనే ఉంది. పైగా అసాధారణ శ్రవణాత్వ, సాధారణంగా అన్ని చోట్ల ఆకాశం అనగానే పంచభూతం గురించే చెప్పట్లేదు గదా! అందుకని బ్రహ్మ అయ్యుండొచ్చేమో అని గూడా మనకు అనుమానం వస్తూ ఉంటుంది. చాలా చోట్ల బ్రహ్మ గురించి చెప్తూ ఉంటుంది మనకు వేదము.
ఇక్కడ తైత్తిరీయోపనిషత్తులో యత్ ఏషః ఆకాశః ఆనందః న స్యాత్, ఏదైతే ఈ ఆకాశమన్న ఆనందమున్నదో, లేదా ఈ ఆనందమన్న ఆకాశమున్నదో ఇది లేకపోతే అని అది ఇంకా కొంచెం మంత్రం చెప్తూ వస్తుంటుంది. మనం వచ్చే వారం నుంచి తైత్తిరీయ ఉపనిషత్తు ఎట్లైనా మొదలుపెట్టుకుంటున్నాం కాబట్టి అందులో ఈ మంత్రాన్ని పూర్తిగా శాంతంగా దాని ముందు వెనకాల అన్ని కలుపుకొని చదువుకుంటాము. అట్లానే ఆకాశః వై నామ నామరూపయోః నిర్వహితాత్తే యదంతరా తద్బ్రహ్మ అని చాందోగ్యోపనిషత్తులోనే మళ్ళీ 8వ అధ్యాయంలో అదే చెప్తుంది. అదేమనింది? ఆకాశం అని ఒకటున్నది. ఆకాశం అన్న పేరుతో ఒకటున్నది. అది నామరూపాత్మకమైన వాటన్నింటిని సృష్టిస్తూ ఉంటుంది. అయితే ఆ రకంగా సృష్టించే తత్ బ్రహ్మ ఏదున్నదో అది వాటన్నిటికి అంతరా వేరుగా ఉంటుంది అని మళ్ళీ ఇదే చాందోగ్యం చెప్పింది. ఇక్కడ చాందోగ్యోపనిషత్ మొదటి అధ్యాయంలో ఆకాశం గురించి చెప్పడం మొదలుపెట్టి అక్కడికి ఆగలేదది. 8వ అధ్యాయంలో కూడా దాని గురించే డిస్కస్ చేస్తూ ఆకాశం అని పేరున్నదేదున్నదో ఆ బ్రహ్మే నామరూపాలన్నింటినీ తయారు చేసింది. వీటికి వేరుగా ఉంటుంది అని అదే చెప్పింది. కాబట్టి మనకేం తెలుస్తుంది? ఆకాశం అంటే ఆ బ్రహ్మ తత్ పదార్థం అయ్యుండొచ్చు. కాబట్టి ఇప్పుడు ఏమనుకోవాలి మనము? అందుకని అతః సంశయః, అందుకని మనకి సంశయం కలుగుతుంది అని మన సిద్ధాంతి చెప్పారు. అప్పుడు మన పూర్వపక్షి అడుగుతూ ఉన్నారు. కిం పునః అత్ర యుక్తం? అయితే ఏం కనిపెట్టావు నువ్వు? ఏం కనిపెట్టావు ఇంత ఆలోచించి? దానివల్ల నీకు తెలిసిందేమి? అని అడిగితే మన సిద్ధాంతి ఏమంటున్నారు? భూతాకాశమేమో అనుకుందాం. మనం కొంచెం సేపు మన వేదము ఆకాశం అన్నదంటే ఆ శబ్ద ప్రయోగంతోటి అక్కడ అది చెప్తున్నది భూతాకాశం అనుకుందాము. ఎందుకు అని మన పూర్వపక్షి ప్రశ్నిస్తే తథి ప్రసిద్ధతరేణ ప్రయోగేణ శీఘ్రం బుద్ధిం ఆరోహతి. ఆకాశం అనగానే ప్రసిద్ధంగా మన బుద్ధికి ఏం తోస్తుంది? ఆ భూతాకాశమే మనసుకొస్తుంది. కాబట్టి భూతాకాశం అయ్యుండొచ్చు అని చూద్దాం ముందైతే అసలక్కడ మొదలు పెడదాం. నచ్చ అయం ఆకాశశబ్దః ఉభయోః సాధారణः శక్యः విజ్ఞాతుం అనేకార్థత్వ ప్రసంగాత్. ఒకే ఆకాశానికి రకరకాల అర్థాలు సాధారణంగా ఉండడం శక్యః కుదరదు. ఆకాశం అనగానే భూతాకాశం గావచ్చు, పరబ్రహ్మం గావచ్చు. 2 ఈక్వల్‌గా ఆ పదానికి అర్థము అని చెప్తే, అనేకార్థమన్న ప్రసంగంతోటి అది అప్రసంగమైపోతుంది. అది ఇదా, అదా అని సంశయం కలిగినప్పుడు రిజాల్వ్ చేసుకోవడానికి కష్టమవుతుంది. ఒకే శబ్దానికి 2 అర్థాలుండడము, సాధారణంగా 2 అర్థాలుండడం అన్నది కుదరదు. కావాలంటే ప్రసిద్ధంగా ఒకటి ముఖ్యార్థం ఉండొచ్చు. లేదా దాంతో పాటు గౌణార్థాలు ఉండొచ్చు. అందుకని ఇప్పుడు మనం ఏమనుకుందామంటే ప్రసిద్ధంగా ఆకాశం అనగానే పంచభూతాల్లోదొకటి గుర్తొస్తుంది కాబట్టి అదే అనుకుందాం ఇప్పటికి. తస్మాత్ బ్రహ్మణి గౌణః ఆకాశ శబ్దః భవితుమర్హతి. ముఖ్యార్థంగా ఆకాశం అని తీసుకుని గౌణార్థంగా పరబ్రహ్మం అనుకుందాము. పైగా విభుత్వాదిభిః బహుభిః ధర్మైః సదృశం ఆకాశేన బ్రహ్మ భవతి న చ ముఖ్య సంభవే గౌణార్థః గ్రహణమర్హతి సంభవతి చ ఇహ ముఖ్యస్య ఏవ ఆకాశస్య గ్రహణం. ఒక్కొక్కసారి చాలా చాలా ధర్మాలున్నప్పుడు ఆ ధర్మాలను బట్టి గౌణార్థం తీసుకునేందుకు అవకాశం ఉంటుంది. అట్లాంటప్పుడు బ్రహ్మ అనుకోవచ్చు. కానీ ముఖ్యార్థం అక్కడ ఎదురుగా ఉండగా గౌణార్థాన్ని తీసుకోవడము కుదరదు. ముఖ్యార్థం, గౌణార్థం అంటే ఏమో చూద్దాము. కాంటెక్స్ట్‌ని బట్టి అర్థం చేసుకోవడం గురించి చూసుకుందాము. మామూలుగా చిప్స్ అనగానే మనకు వెంటనే పొటాటో చిప్స్, ఆలుగడ్డ చిప్స్ గుర్తుకొస్తాయి. అయితే కంప్యూటర్ వాళ్ళ దగ్గర చిప్స్ అంటే ఏదో సిలికాన్ చిప్స్ కంప్యూటర్‌లో పెట్టే చిప్స్ ఉంటాయి గదా! అక్కడ దానికి ప్రధానార్థం అది. మామూలుగా మనం బర్గర్ షాప్‌లో తింటూ ఉన్నప్పుడు చిప్స్‌కి ముఖ్య అర్థము
ఆలుగడ్డ చిప్స్. గౌణార్థము గుణం ద్వారా ఇది కాదురా నేను చెప్తుంది కంప్యూటర్ గురించి మాట్లాడుతున్నాను అంటే, ఓహ్! అదా! నేను ఈ చిప్స్ అనుకున్నాను. నువ్వు ఆ చిప్స్ చెప్తున్నావా? అని అక్కడ అనుకుంటారు. ప్రధానంగా ఇదే అనుకుంటారు. ఆలుగడ్డ చిప్స్ అనుకుంటారు. లేదా ఒకవేళ మనము ఇంట్లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు విండోస్ అంటే అదిగో కిటికీలు అనుకుంటాము. కానీ కంప్యూటర్ పరిభాషలో విండోస్ అంటే ఆపరేటింగ్ సిస్టమ్. అయితే ఎవరైతే అందరూ జనరల్‌గా విండోస్ అనగానే ముఖ్యార్థం ఏమి కిటికీలని గుర్తుకొస్తుంది గాబట్టి, విండోస్ అంటే ఆపరేటింగ్ సిస్టమ్ అన్నది దానికి గౌణార్థం. ఆ విండోస్ అన్న వర్డ్‌కి. అట్లా ఇక్కడ ముఖ్యంగా అందరికి మెజారిటీ ఆకాశం అనగానే పంచభూతాల్లో ఉన్న భూతాకాశం గుర్తుకొస్తుంది గాబట్టి, అది ముఖ్య అర్థము. ఆ విధంగా ముఖ్యార్థం అక్కడ ఉండగా, గౌణార్థాన్ని పరబ్రహ్మం అయ్యుండొచ్చు అని తీసుకోవడము కుదరదు అని చెప్తూ ఉన్నారు. నను భూతాకాశ పరిగ్రహే వాక్యశేషః న ఉపపద్యతే సర్వాణిః వై ఇమాని భూతాని ఆకాశాత్యేవ సముత్పద్యంతే ఇత్యాదిః. ఇప్పుడు మన పూర్వపక్షి ఏం ప్రశ్నిస్తున్నారంటే, సరే మనము భూతాకాశం అని దానికి అర్థాన్ని స్వీకరించామే అనుకో. వాక్య శేషం ఉన్నది గదా! లోకానికి గతేంటండి అంటే, ఆకాశం అని ఊరుకోలేదు. అన్నీ అక్కడి నుంచే వస్తున్నాయి, అందులోకే వెళ్తాయి అని ఇంకా ఆయన చాలా చెప్పుకుంటూ వచ్చారు గురువుగారు అక్కడ ఆ మంత్రంలో. అట్లాంటప్పుడు మిగిలిన శేషమైన మంత్రము మిగిలిపోయిన చివరన ఉన్న ఈ మంత్రమంతా ఇంక దీనికి పనికిరాదు. ఆకాశమే అన్నింటికి గతి అంటే, అక్కడికయిపోతే అయిపోయేది. మంత్రం అక్కడికయిపోలేదు గదా! వాక్యశేషం ఉన్నది ఇంకా. మరి ఇదంతా పని చెయ్యదు. ఈ ఆకాశాన్ని మనం పంచభూతాల్లో ఉన్న ఆకాశం అనుకున్నామంటే, మిగిలినవన్నీ పనిచెయ్యవు. కాబట్టి కాదో ఏమో అట్లా అనుకోవడం కుదరదు మరి. వాక్యశేషము మిగిలిన వాక్యమంతా, మిగిలిన మంత్రమంతా ఇంకా కుదరదు గదా! మిగిలిన మంత్రంలో చెప్పిన విషయమంతా ఇంకా కుదరదు గదా! ఎందుకు అంటే సర్వాణి ఇమాని భూతాని ఆకాశేత్యేవ ఆకాశం నుంచే ఇవన్నీ వచ్చాయి అంటే, మామూలు ఆకాశంలో నుంచి ఇవన్నీ రావట్లేదు గదా! మరి అని మన పూర్వపక్షి ప్రశ్నిస్తే, మన సిద్ధాంతి అది గూడా చూద్దాం పట్టు అసలు ముఖ్యంగా ముందు అది కూడా ఆలోచిద్దాము. ఏషః దోషః అందులో తప్పేం లేదు. అన్నీ ఆకాశం నుంచే రావచ్చు. ఎందుకు అంటే భూతాకాశస్యాపి వాయువాదిక్రమేణ కారణత్వోపపత్తేః. ఆ పంచభూతాల్లో ఉన్న ఆకాశం నించే గాలి, గాలి నుంచి నిప్పు, నిప్పు నుంచి నీరు, నీరు నుంచి భూమి అని ఒక దాంట్లో నుంచి, ఒక దాంట్లో నుంచి వచ్చాయి. ఈ పంచభూతాలతోటే ప్రాణులన్నీ తయారవుతూ ఉన్నాయి పాంచభౌతికంగా అనే గదా మరి మనకు వేదం చెప్తూ ఉన్నది. కాబట్టి ఈ భూతాకాశంలో నుంచే వాయువు మొదలైనవన్నీ క్రమంగా వస్తూ ఉన్నందువల్ల, ఈ భూతాకాశమే వీటన్నింటికి కారణమై ఉండడం వల్ల, విజ్ఞాయతే హి మనకు ఈ విషయం తెలిసిందే కదా! తస్మాత్ వై ఏతస్మాత్ ఆత్మనః ఆకాశః సంభూతః. ఆకాశాత్ వాయుః, వాయోః అగ్నిః అని మళ్ళీ తైత్రీయోపనిషత్తు ఏం చెప్పింది మనకి? ఈ ఆత్మ నుంచి ఆకాశం సంభూతమయ్యింది. ఆకాశం నుంచి వాయువు వచ్చింది. వాయువు నుంచి అగ్ని వచ్చింది అని అది చెప్పుకుంటూ వచ్చింది. పైగా జాయస్త్వ పరాయణత్వే అపి భూతాంతర అపేక్షయోః ఉపపద్యతే భూతాకాశస్య అపి. జాయస్త్వము, పరాయణత్వము అని రెండున్నాయి. ఇక్కడ అక్కడికే అయిపోలేదు. ఒకటి అన్నీ అక్కడి నుంచి రావడం, అన్నీ అక్కడికే వెళ్ళిపోవడం అన్నది ఒకటి. రెండోది అన్నిటికన్నా ఇది చాలా గొప్పది అని చెప్తూ ఉన్నది. మూడోది అన్నిటికి ఆకాశమే పరాయణం అని చెప్తున్నది. 3 విషయాలున్నాయి. ఒకటి అన్నీ అక్కడి నుంచి రావడం, రెండోది అన్నింటికన్నా ఇది గొప్పదై ఉండడం, మూడోది అన్నింటికి పరాయణమై ఉండడం. ఇప్పుడు ఆ జాయస్త్వము, అపరాయణత్వం కూడా ఉన్నాయి గదా! వీటిని కూడా చూద్దాం. అన్నీ అక్కడి నుంచొచ్చాయంటే తైత్రీయోపనిషత్తులోనే చెప్పినట్టు ఆత్మ నుంచి ఆకాశం, ఆకాశం నుంచి వాయువు, వాయువు నుంచి అగ్ని, అగ్ని నుంచి అవి ఇవి. కాబట్టి అందులో నుంచి రావడం అన్నది ఒకటి కుదురుతుంది.
నా ఉపపద్యతే అన్నావు గాని కుదురుతుంది. రెండోది జాయస్త్వం. అన్నింటికన్నా ఆకాశం చాలా పెద్దది గదా మరి. ఆకాశము మిగిలిన భూతాల కన్నా అన్నింటికన్నా చాలా పెద్దది. పైగా పరాయణత్వం. అన్నిటికది ఆధారమై ఉన్నది. ఆకాశం అన్నింటికి అవకాశం ఇస్తుంది. అందుకని వేరే భూతాల కన్నా ఇది పెద్దదై ఉండడం చేత, అన్నింటికి ఇది అవకాశం ఇవ్వడం చేత, తస్మాత్ ఆకాశ శబ్దేన భూతాకాశస్య గ్రహణం ఇతి. అందుకని ఆకాశం అంటే భూతాకాశాన్ని తీసుకుందాం ఇప్పటికి అని మన సిద్ధాంతి అన్నారు. సరే మన పూర్వపక్షి గూడా అట్లానే తీసుకుందాము అని వాళ్ళు కొంచెము ఆ విషయాన్ని సెటిల్ చేసుకుందాం అనుకోగానే, మన సూత్రకారుడు లేచారు. ఆయనేం జెప్తున్నారు, "ఏవం ప్రాప్తే బ్రూమః ఉండుండు. అంత తొందరబడి నువ్వు నిర్ణయాలు తీసుకోవడానికి వీల్లేదు. ఆకాశః తత్లింగాత్" అని మన సూత్రకారుడు కూర్చున్నాడు. సూత్రకారుడు మనకేం సూత్రం ఇచ్చాడు? ఆకాశః తత్లింగాత్ అన్నాడు. ఆకాశః తత్లింగాత్ అని ఆయన ఇప్పుడు ఒక క్వెషన్ పెట్టారు మనకు. కాబట్టి దీన్ని పెట్టుకొని ఆలోచిద్దాం. మనిద్దరం కలిసి కూర్చొని ఆకాశం అంటే పంచభూతాల్లో ఉన్నది అయ్యుండొచ్చు. అదే అన్నింటికన్నా గొప్పది. అన్నింటికి ఆధారము. అందులో నుంచి అన్నీ వస్తాయి. అన్నీ కలిసాయి గదా! అన్నీ కలిసాయి. అన్నింటికి జవాబు దొరికింది. మనకి ఇంకేం ప్రాబ్లమ్ లేదు. కాబట్టి ఈ ఆకాశం అంటే పంచభూతాల్లో ఆకాశం అనుకుందాం అనుకోగానే, మన సూత్రకారుడు ఆహా! కుదరదు. ఆకాశం అంటే పరబ్రహ్మం. ఎందుకు అంటే లింగాలు చూడు గుర్తులు చూసుకో అని చెప్పారు. ఇంక అందుకని మళ్ళీ కూర్చొని మళ్ళీ ఆలోచించుకోవాల్సొచ్చింది మనకు. ఆకాశ శబ్దేన బ్రహ్మణః గ్రహణం యుక్తం. ఆకాశం అంటే పరబ్రహ్మం అనే మనం దాన్ని స్వీకరించవలసి ఉంటుంది అని మళ్ళీ సిద్ధాంతి బయలుదేరాడు. అప్పుడు మన పూర్వపక్షి కుతహ ఎందుకండి? ఎందుకు మళ్ళీ ఇటు మార్చారా మీరు? ఎందుకట్లా అనుకోవాలి అని అడిగితే, తత్ లింగాత్ అంటున్నాడు గదయ్యా ఈయన. తత్ లింగాత్ గుర్తులు జూసుకో అన్నాడు గదా! అందుకని పరబ్రహ్మమని ఆయన జెప్తున్నాడు గాబట్టి సూత్రకారుడు, వేదవాక్యాలు ఇక్కడ ముఖ్యంగా ఈ మంత్రం చెప్తున్న ఆకాశము పరబ్రహ్మము అనే అనుకుందాము. దాన్నిప్పుడు ఆ విధంగా అర్థం చేసుకుందాము. ఆ విధంగా మనకున్న వేదవాక్యాలన్నిటిని సమన్వయం చేసుకుందాము అని మన సిద్ధాంతి చెప్పడం మొదలుపెట్టారు. పరస్య హి బ్రహ్మణః ఇదం లింగం. పరబ్రహ్మకే గుర్తు ఆకాశం. పరబ్రహ్మాన్ని చెప్పేటప్పుడు ఆకాశం అంటాము. పరబ్రహ్మాన్ని సూచించే శబ్దమది. సర్వాణి హ వై ఇమాని భూతాని ఆకాశాత్యేవ సముత్పద్యంతే ఇతి. సర్వభూతాలివన్నీ మొత్తం ఆకాశం నుంచే ఉత్పన్నమయ్యాయి అని చెప్పారు. అన్నీ ఎక్కడి నుంచి ఉత్పన్నమవుతాయో, అన్నీ ఎక్కడి నుంచొస్తాయో, ఆ తత్ పదార్థం ఏదున్నదో అది ఎప్పుడు ఏ పేరు పెట్టి పిలిచినా సరే పరబ్రహ్మమే. నువ్వు దాన్ని పరబ్రహ్మం అనుకో, పరమాత్మ అనుకో, తత్ అనుకో, సత్ అనుకో, లేకపోతే ఆకాశం అనుకో. నువ్వు ఏ పేరైనా పెట్టి పిలుచుకో. అన్నీ అందులో నుంచి వచ్చాయంటే అది మాత్రం గ్యారంటీగా పరబ్రహ్మమే. కాబట్టి అన్నీ అక్కడి నుంచొచ్చాయి ఈ భూతాలన్నీ అని జెప్పింది గాబట్టి ఇక్కడ జెప్పిన ఆకాశం ఆటోమేటిక్‌గా పరబ్రహ్మం. పరస్మాత్ హి బ్రహ్మణః భూతానాం ఉత్పత్తిః ఇతి వేదాంతేషు మర్యాద. వేదాంతాల్లో మర్యాద ఏమి? భూతాల ఉత్పత్తి ఎప్పుడైనా సరే పరస్మాత్ బ్రహ్మణః హి. పరబ్రహ్మం నుంచి మాత్రమే. భూతాలేవైనా ఉత్పత్తి చెందేది పరబ్రహ్మం నుంచే. పరబ్రహ్మం నుంచే భూతాలన్నీ వస్తాయి. ఇది వేదాంతాల మర్యాద. కాబట్టి ఈ మర్యాదని పాటిస్తూ అన్నీ అక్కడి నుంచొచ్చాయి అని చెప్పడం వల్ల ఆకాశం అంటే పరబ్రహ్మం. అది భూతాకాశం గాదు. ఇంక వేరేదేంటో గాదు. మళ్ళీ మన పూర్వపక్షి ఏమడుగుతున్నారంటే, నను భూతాకాశస్యాపి వాయువాదిక్రమేణ కారణత్వం దర్శితం ఇంతకుముందు అంటివే. ఇంతకుముందు ఏమన్నావు నువ్వు? నేనిదే గదా ప్రశ్న అడిగాను. నేనేం ప్రశ్న అడిగాను నిన్ను? ఒకవేళ నువ్వు అట్టా జెప్పావనుకో, దాన్ని ఆకాశాన్ని భూతాకాశం అనుకుంటే, మిగిలిన వాక్యమంతా ఏమైపోతుందయ్యా సిద్ధాంతి? ఈ భూతాలన్నీ అక్కడి నుంచే వచ్చాయి గాబట్టి అని మరి మనకా మంత్రం జెప్పింది గదా! ఆ మంత్రంలోని ఈ విషయం అంతా చెడిపోతుంది గదా! అని నేనంటే, నువ్వేం దబాయించావు? ఆ! వస్తుందండి వస్తుంది.
భూతాకాశంలో నుంచి వాయువాది మొత్తం అన్నీ క్రమంగా వస్తాయని ఆకాశాన్ని కారణంగా జూపించి నన్ను కూర్చోబెడితిరే. మళ్ళీ ఇప్పుడు లేచారు మీరు. అక్కడ సూత్రం చూడగానే ఇక్కడ మాట మార్చారు. మరి అదేమైపోతుందండి? భూతాకాశం నుంచి వాయువు మొదలైనవన్నీ క్రమంగా వచ్చాయి అని కారణమంతా చూపించారే. అంటే అవును. సత్యం, దర్శితం నిజమే కరెక్టే. అట్లనే చూపించాను. ఇప్పుడు దాన్ని చెప్తా పట్టు. తదాపి మూలకారణస్య బ్రహ్మణః అపరిగ్రహాత్ ఆకాశాత్ ఏవ ఇతి అవధారణం సర్వాణి ఇతి చ భూత విశేషణం నా అనుకూలం స్యాత్. ఒకవేళ ఇవన్నీ ఆకాశం నుంచొచ్చాయి అంటే, ఆకాశం నుంచి వాయువు, వాయువు నుంచి అగ్ని, అగ్ని నుంచి నీళ్ళు, నీళ్ళ నుంచి భూమి అని చెప్పుకుంటూ రావచ్చు. కానీ వీటన్నిటికి ముందు ఉన్నదేది? తైత్తిరీయోపనిషత్తు ఏం చెప్పింది? ఆకాశం నుంచి వాయువు, వాయువు నుంచి అగ్ని అని చెప్పుకుంటూ దానికన్నా ముందేం చెప్పింది? ఆత్మ నుంచి ఆకాశం అన్నది. అన్నీ అందులో నుంచొచ్చింది అని చెప్పడం కుదరదప్పుడు. సర్వాణి ఇమాని భూతాని అని చెప్పడం కుదరదప్పుడు. సర్వము ఈ మొత్తము అన్ని భూతాలు అందులో నుంచే వచ్చాయి అని చెప్పాలంటే అప్పుడు కుదరదు. ఎందుకు అంటే, ఆకాశం నుంచి వాయువు మొదలైనవన్నీ రావచ్చు ప్రాబబ్లీ. కానీ ఆకాశం ఎక్కడి నుంచొచ్చింది? ఆకాశానికి కూడా కారణము ఆత్మ ఒకటున్నది. కాబట్టి అన్నీ అందులో నుంచొచ్చాయంటే ఇందులో నుంచే, ఆత్మలో నుంచే వచ్చాయి. కాబట్టి అది పరబ్రహ్మము, ఆకాశము. ఈ ఆకాశంలో నుంచి ఈ పంచభూతాల్లో ఉన్న ఆకాశం రావచ్చు. దానిదేముంది? ఒకటే పేరు ఎన్నింటికైనా ఉండొచ్చు. ఆకాశం అన్నది పరబ్రహ్మం అయిన తర్వాత, ఆ పరబ్రహ్మం అన్న ఆకాశం నుంచి పంచభూతాల్లో ఉన్న ఆకాశం గూడా రావచ్చు. అక్కడి నుంచి వచ్చింది అదే పేరు పెట్టుకోవచ్చు. దానిదేముందక్కడ? పెద్ద కాంప్లికేషన్. కాబట్టి ఒకవైపు అందులో నుంచే అన్నీ వచ్చాయి సర్వము అని చెప్తూ, ఒకవైపు ఆకాశం అంటే పంచభూతాల్లోది అని అనుకున్నామంటే, పంచభూతాల్లో ఉన్న ఆకాశం కూడా ఎక్కడి నుంచొచ్చిందో దాన్ని వదిలిపెట్టలేము. మూల కారణం జూడాలి. ఆకాశం, భూతాకాశం నుంచి వాయువు, వాయువు నుంచి ఇంకేమైనా రావచ్చు. వీటన్నిటికి భూతాకాశం కారణమయ్యుండొచ్చు. ఈ భూతాకాశానికి కూడా కారణమైన మూల కారణాన్ని మనం పట్టుకుంటున్నాం గాబట్టి, బ్రహ్మనే పరిగ్రహించవలసి వస్తుంది. బ్రహ్మను వదిలిపెట్టామంటే, భూతాకాశాన్ని పట్టుకున్నామంటే, దీన్ని అవతరించాలి అనుకున్నప్పుడు, దీన్ని ఆ విధంగా మనము నిర్ణయించుకుందాము అంటే, సర్వాణి అని ఒక పదం అక్కడ ప్రయోగించింది మనకు మంత్రం. సర్వభూతాలు అక్కడి నుంచి రావాలంటే, భూత విశేషమైన ఈ పంచభూతాల్లోని భూతాకాశం మనకి అనుకూలించదు. కాబట్టి కుదరదు. తథా ఆకాశం ప్రత్యస్తమయంतीति బ్రహ్మలింగం ఆకాశః హి ఏవ ఏభ్యః జ్యాయాన్ ఆకాశః పరాయణం ఇతి చ జ్యాయస్త్వపరాయణత్వే. అన్నింటికన్నా ఒకవేళ మనకా భూతాకాశం పెద్దదయ్యుండొచ్చు. భూతాకాశాన్ని కూడా మించి ఉన్నది పరబ్రహ్మము. అన్నింటికి ఆకాశము పరాయణము, అన్నింటికి గమ్యము, గతి అయి ఉండొచ్చు. కానీ ఆ ఆకాశం కూడా ఎక్కడి నుంచొచ్చిందో, ఎందులోకి వెళ్ళిపోతుందో, ఆ పరబ్రహ్మము దీనికన్నా మించిన పరాయణము, గతి, గమ్యమై ఉన్నది. జాయస్వం హి అనాపేక్షికం పరమాత్మని ఏవ ఏకస్మిన్ ఆమ్నాతం. ఈ జాయస్వం అన్నిటికన్నా పెద్దది, అన్నింటికన్నా పెద్దది, అన్నింటికన్నా పెద్దది అని పరమాత్మ గురించే ఆ ఒక్క దాని గురించే మాటి మాటికి చెప్తుంటుంది మనకు వేదము. జ్యాయాన్ పృథివ్యాః జ్యాయం అంతరిక్ష్యాత్ జ్యాయాత్ దివః జ్యాయాన్యేభ్యః లోకేభ్యః అని చాందోగ్యోపనిషత్తులో చెప్పింది. ఈ పృథివీ కన్నా గూడా పెద్దది, అంతరిక్షం కన్నా కూడా పెద్దది, ఈ దిక్కుల కన్నా, దివం కన్నా కూడా పెద్దది, ఈ లోకాలన్నింటికన్నా పెద్దది అని చెప్పుకుంటూ వచ్చింది. కాబట్టి ఆ పెద్దది, పెద్దది, పెద్దది అని చెప్తూ ఉన్న జాయస్త్వం ఎప్పుడూ మన వేదం పరమాత్మ గురించే చెప్తుంది. కదా అట్లానే పరాయణత్వం కూడా పరమాత్మ గురించే చెప్తుంది. పరమేశ్వరుడే పరబ్రహ్మమే పరాయణము. పరమ కారణత్వాత్ పరమాత్మని ఏవ ఉపపన్నతరం. పరమ కారణము. పరమ కారణమై ఉండడం చేత, మూల కారణమై ఉండడం చేత
పరబ్రహ్మమే పరాయణమై ఉండడం అన్నది కుదురుతుంది. శృతిహిత్యా భవతి. ఈ విషయం గురించి మనకు వేదం ఏం చెప్తుంది? విజ్ఞానం ఆనందం బ్రహ్మ రాతేః ధాతుః పరాయణం అని బృహదారణ్యకంలోని మంత్రం. విజ్ఞానం, ఆనందం, బ్రహ్మ ఏదున్నదో అది రాతేః ఐశ్వర్యాలన్నింటినీ ప్రదానం చేసే వాటికి కూడా పరాయణమై గతి అయి ఉన్నది. ఏవైతే ఐశ్వర్యాలన్నింటినీ ప్రదానం చేస్తూ ఉంటాయో వాటన్నింటికి కూడా గతి ఏది మళ్ళీ? ఎక్కడి నుంచి ఆ ఐశ్వర్యాలన్నిటినీ ఇవి ఇవ్వగలవో అది ఆ పరబ్రహ్మం, అది ఆనందం, అది విజ్ఞానం అని బృహదారణ్యకం చెప్పింది. కాబట్టి పరాయణత్వం కూడా పరబ్రహ్మమే, గొప్పతనం కూడా పరమాత్మ పరబ్రహ్మమే, అన్ని అక్కడి నుంచే రావడం అందులోకి వెళ్ళిపోవడం కూడా పరబ్రహ్మమే. ఈ కారణాలకి ఇక్కడ చెప్పబడుతున్న ఆకాశం అన్న పేరుతో ఉన్నది పరబ్రహ్మమే. ఏ పేరుతో పిలిచినా ఒకటే విషయము, ఉన్నది మాత్రం అదొక్కటే. అపిచ అంతవత్వ దోషేణ శాలావత్యస్య పక్షం నిందిత్వా అనంతం కించిత్ వక్తుకామైన జైవలిన ఆకాశః పరిగృహీతః. ఇదే విషయము ఒక ముగ్గురు కూర్చొని డిస్కస్ చేశారు మన వేదాల్లోనే. దాల్భిడు, ఈ శాలావత్యుడు, జైవలి అని ఒక ముగ్గురు ఉన్నారు. ఈ జైవలి ఒక రాజుగారు, మిగిలిన వాళ్ళిద్దరు బ్రాహ్మలు, వాళ్ళందరూ కలిసి కూర్చుని ఆకాశం అంటే పరబ్రహ్మేనా కాదా అని చాలా లోతుగా చాందోగ్యోపనిషత్తులో వాళ్ళు విచారణ చేశారు. అందులో శాలావత్యుడు చెప్పిన జస్టిఫికేషన్స్లో ఆయన పక్షంలో అంతవత్వం అన్న దోషము కనిపించింది. అందుకని మన జైవలి ఏం చేశారు? ఆయన వెళ్ళి అసలు శాలావత్యుడా, నువ్వు చెప్తున్న దాంట్లో ఒక దోషం ఉన్నది, అంతవంతమై ఉన్నవి మనకు పరబ్రహ్మం అవ్వడానికి అవకాశం లేదు. నువ్వు చెప్పిన ఆకాశము అంతంతో కూడి ఉంటుంది, అది కూడా ఏదో ఒక సమయంలో ప్రళయకాలంలో అంతమైపోతుంది, కాబట్టి అది పనికిరాదు అని దాన్ని నిందించి అనంతమైనది కించిత్ ఏమైనా ఉన్నదా అని తెలుసుకుని వచ్చి చెప్దామని ఆయన బయలుదేరి వెళ్ళి కనుక్కుని వచ్చాడు. ఆయన ఏ ఆకాశాన్ని పరిగ్రహించాడో, పట్టుకుని వచ్చాడో, కంచ ఆకాశం ఉద్గీతే సంపాద్య ఉపసంహరతి, దాన్ని సంపాదించాడు. ఒక ఆకాశాన్ని ఆ ఉద్గీతలో సంపాదించాడు. ఇంకిదే విషయం, ఇది అల్టిమేట్, ద ఫైనల్ అన్నాడు. దాంతో అక్కడ ఆ విచారణని ఉపసంహరించాడు ఆయన, దాన్ని అక్కడికి ముగించాడు. సహ ఏషః పరః వరీయాన్ ఉద్గీతః సహ ఏషః అనంతః అని చెప్పాడు ఆయన. ఇదిగో ఇదే పరము, ఇదే గరిష్టము, వరీయం, ఇక్కడ ఏదైతే మనము జాయస్త్వం చెప్పుకున్నామో అది ఉద్గీత, ఈయనే అనంతం అని చెప్పాడు. ఇది చ అనంత్యం బ్రహ్మలింగం. కాబట్టి అనంతంగా ఉండడము అన్నది ఎప్పుడైనా పరబ్రహ్మకు గుర్తు. పరబ్రహ్మ తప్ప మిగిలినవన్నీ అంతుతో కూడి ఉన్నవే. యత్ పునః ఉక్తం భూతాకాశం ప్రసిద్ధి బలేన ప్రథమతరం ప్రతీయతే ఇతి అత్ర భ్రూమః. మరైతే ఆకాశం అనగానే ప్రసిద్ధంగా, బలంగా, ముందుగా మనకు తెలిసేదేమి? భూతాకాశమే కదా. ఎవరైనా ఆకాశం అనగానే మనకు పంచభూతాల్లో ఉన్న ఆకాశమే వెంటనే గుర్తుకొస్తుంది. మరి అటువంటి సమయంలో మనం ఏం చేద్దాము అంటే అత్ర భ్రూమః, దాని గురించి చెప్తా పట్టు. ప్రథమతరం ప్రతీతమపి సద్వాక్య శేషగతాన్ బ్రహ్మగుణాన్ దృష్ట్వా న పరిగృహ్యతే. ముందుగా వెంటనే ఇక్కడ గురుగారండి మరి ఈ లోకానికి అంతటికి గతేదండి అనగానే ఆకాశం అన్నాడు. అనగానే అదిగో పంచభూతాల్లో ఆకాశం అయిండొచ్చు అని మన మనసుకి వెంటనే ప్రసిద్ధంగా ముఖ్యంగా అనిపించినా కూడా దాంతో పాటే వెంటనే మన గురువుగారు ఏం చెప్పారు? అన్ని అందులో నుంచే వస్తాయి, అందులోకే వెళ్ళిపోతాయి, అన్నిటికన్నా అది గొప్పది, అది అన్నింటికి పరాయణం అని చెప్పారు. వెంటనే గబగబా ఇవన్నీ చెప్పారు కాబట్టి ముందు ఆకాశం అనగానే గబుక్కున పంచభూతాల్లోని ఆకాశం గుర్తుకొచ్చినా కూడా దాని గురించి చెప్పినవన్నీ చూసి ఓహో అది కాదు, ఈ పంచభూతాల్లోని నాకు కనిపించే ఆకాశం గురించి కాదు, ఓహో
ఆకాశం అన్న లింగము గుర్తు పేరున్నది పరబ్రహ్మము. దాని గురించి చెప్తున్నారు. అది. ఆ పరబ్రహ్మము ఆకాశం అన్న పేరుతో ఉన్నదేదున్నదో ఇక్కడ, అది లోకాలన్నింటికి గతి అని మనం వెంటనే అర్థం చేసుకోవచ్చు కదా! ఇప్పుడు ప్రథమ తరంగా ప్రతీతం మనకు వెంటనే ఒక అర్థము కలిగినా కూడా, ఆ వాక్య శేషాన్ని చూసి బ్రహ్మ గుణాలను ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు. ఇవన్నీ గుణాలు. అన్నీ అందులో నుంచొస్తాయి, అందులోకి వెళ్తాయి. అదన్నిటికన్నా గొప్పది అదే పరాయణం. అని అవన్నీ చూడగానే, ఓహో! పంచభూతాల్లోని భూతం గాదిది ఈ ఆకాశము అని మళ్ళీ మనం ఏది పట్టుకోవాలో అది పట్టుకోవచ్చు. దానిదేముంది? దర్శితః చ బ్రహ్మణి అపి ఆకాశ శబ్దః. పైగా మన వేదం చాలా చోట్ల ఆకాశ శబ్దంతో పరబ్రహ్మం చెప్తూ వస్తూ ఉంటుంది. కావాలంటే చూసుకుందాము. ఆకాశః వై నామ నామరూపయోః నిర్వహిత ఇత్యాదౌ. ఆకాశం అన్న పేరున్నది ఒకటున్నది. తత్ బ్రహ్మ నామరూపాలతో ఉన్నదంతా సృష్టిస్తూ ఉంటుంది అని చెప్పింది. అప్పుడు ఆకాశః నామ వై అని అది ఆకాశం అన్న పేరుతో ఉంటుంది అని చెప్పింది. కాబట్టి వేదం అప్పుడప్పుడు ఆకాశం అన్న పేరుతో పరబ్రహ్మను పిలుస్తూ ఉంటుంది. తథా ఆకాశ పర్యాయవాచినామపి బ్రహ్మణి ప్రయోగః దృశ్యతే. ఆకాశం యొక్క పర్యాయ పదాలను కూడా పరబ్రహ్మ విషయంలో ప్రయోగిస్తూ ఉంటుంది మన వేదము. ఎట్లా అంటే, రుచః అక్షరే పరమే వ్యోమన్ అస్మిన్ దేవాః అధి విశ్వే నిషేధుః అని ఋగ్వేద సంహితలో ఉన్న మంత్రం. అందులో రుచః రుక్కులు అక్షరాల్లో పరమమై ఉన్నది వ్యోమన్. వ్యోమము అన్న ఆకాశము అన్న ఒకటే. ఆకాశానికే పర్యాయ పదము సినోనిమ్ వ్యోమం. కాబట్టి ఆకాశం అని ఒకటే గాదు. ఆకాశానికున్న రకరకాల పర్యాయ పదాలను కూడా మన వేదము పరబ్రహ్మ గురించి వాడుతూ ఉంటుంది. ఈ వ్యోమంలోనే, ఈ ఆకాశంలోనే ఈ దేవతలందరూ, ఆ విశ్వే దేవతలందరూ ఉంటారు అని. అట్లానే సా ఏషా భార్గవి వారుణి విద్య పరమే వ్యోమన్ ప్రతిష్ఠిత అని తైత్తరీయోపనిషత్తులో ఉంటుంది. ఈ భార్గవి విద్య, వారుణి విద్య ఏదున్నదో అది ఆ పరమమైన వ్యోమంలోనే, ఆకాశంలోనే ఉంటుంది. పరమాకాశమన్నా, పరబ్రహ్మమన్నా ఒకటే. అందులో ఉంటుంది అని తైత్తరీయోపనిషత్తు చెప్తుంది. చాందోగ్యోపనిషత్తు ఏం చెప్తుంది? ఓం ఖం బ్రహ్మ, ఖం బ్రహ్మ, ఖం పురాణం అని చాందోగ్యోపనిషత్తులో కమ్, ఖమ్ ఇవి కూడా ఆకాశానికి పర్యాయ పదాలు. వాటిని వాడుతూ పరబ్రహ్మాన్ని చెప్తూ ఉంటుంది. ఇక్కడ బృహదారణ్యకంలో ఖం పురాణం, ఆ పురాణ పురుషుడు, ఆ పరబ్రహ్మము ఖం ఆకాశం అని అది చెప్తూ వస్తూ ఉంటుంది. ఇతి చ ఏవం ఆదౌ ఈ రకంగా చాలా చోట్ల ఆకాశం అన్న శబ్దాన్ని వాడుతూ పరబ్రహ్మం గురించి చెప్తూ ఉంటుంది మనకు వేదము. ఆకాశం అన్న శబ్దమే గాదు, ఆ శబ్దానికి ఉన్న పర్యాయ పదాలు కూడా వాడుతూ ఖమ్, కమ్, వ్యోమం అవన్నీ వాడుతూ కూడా అదే విషయం గురించి చెప్తూ ఉంటుంది. వాక్య ఉపక్రమే అపి వర్తమానస్య ఆకాశ శబ్దస్య వాక్యశేషవశాత్ యుక్తా బ్రహ్మ విషయత్వ అవధారణ. వాక్యాన్ని ఉపక్రమించి అది వర్తమాన ఆకాశ శబ్దంతోటి బాగా ప్రసిద్ధంగా ఆకాశం అనగానే పంచభూతాలుగా అనిపించేటట్టు ఉన్నా గూడా వెంటనే వాక్యశేషవశాత్ ఏమైంది? చెప్తున్నది పరబ్రహ్మ విషయము అని అవధరించడమే, దాన్ని ఆ విధంగా పట్టుకోవడమే యుక్తము. ఒక్కొక్కసారి కొన్ని కొన్ని విషయాలు చెప్పడం మొదలుబెట్టినప్పుడు ఒక రకం మాటతో మొదలుబెడతారు. అయితే ఆ కాంటెక్స్‌ని బట్టి దేని గురించి చెప్తున్నారు అని చూసుకుంటూ, దాని యథార్థమైన అర్థాన్ని తెలుసుకోవాలి. ఎగ్జాంపుల్‌కి చూద్దాము. అగ్నిః అధీతే అనువాకమితిః వాక్యోపక్రమగతః అపి అగ్నిశబ్దः మాణవక విషయః దృశ్యతే. ఒకానొక చోట వేదంలో అగ్ని అనువాకాన్ని అధ్యయనం చేస్తూ ఉన్నాడు అని చెప్పింది వేదము. అక్కడ ఇంకా కొంచెం ముందుకు వెళ్లి చదువుకుంటే, ఆ రకంగా అసలు వాక్యం ఉపక్రమించడం ఎట్లా చేసింది? అగ్ని వెళ్లి అనువాకాన్ని చదువుకుంటున్నాడు అని చెప్పింది. చెప్పి అక్కడికి ఆగలేదు. ఇంక అక్కడి నుంచి కొంచెం ముందుకు వెళ్లి చదువుకుంటే మనకేం తెలుస్తుంది? అగ్ని శబ్దము దేని గురించి మన వేదం వాడింది అంటే, మాణవక విషయః.
ఒక పిల్లవాడు వేదం చదువుకుంటున్నవాడు వెళ్లి ఆ అనువాకాన్ని అధ్యయనం చేస్తున్నాడని చెప్తున్నది. అయితే ఆ పిల్లవాడు, ఆ వటుడు, ఆ బ్రహ్మచారి చదువుకుంటున్నవాడు అని విశేషణం చెప్తూ అగ్ని అని పిలిచింది. కానీ నిజంగా అగ్ని వచ్చి యాక్చువల్‌గా పంచభూతాల్లో ఉన్న అగ్నియో, లేపోతే అగ్ని దేవుడో వచ్చి అక్కడ కూర్చొని చదువుకోవట్లేదు. ఆ అగ్ని గురించి అసలు అగ్ని అనగానే మనకు ఏమి మనసుకు ప్రసిద్ధంగా వస్తుందో ఆ అగ్ని గురించి గాదు. వేదము అక్కడ ఆ ప్రకరణంలో చెప్తున్నది, ఒక పిల్లవాడు చదువుకుంటున్నాడు అని చెప్తూ, ఆ మాటని వాడుతూ ఉన్నట్టుగానే, ఇక్కడ గూడా వెంటనే ప్రసిద్ధంగా ఉన్న ఒక అర్థం మనసుకు స్ఫురించినా కూడా, ఆ తర్వాత చెప్పబడుతున్నది ఏ విషయం గురించి అని వాక్యశేషం చూసుకొని, ఓహో! ఇక్కడ చెప్పబడుతూ ఉన్నది, ఈ మంత్రంలో చెప్తున్నది పరబ్రహ్మ గురించి అని మనము అర్థం చేసుకోవాలి. తస్మాత్ ఆకాశ శబ్దం బ్రహ్మ ఇతి సిద్ధం. అందుకని ఆకాశ శబ్దంతో ఇక్కడ ఈ మంత్రంలో చెప్పబడ్డది పరబ్రహ్మం అన్నది సిద్ధం అని ఆయన ఆ విచారణని ముగించారు. దాంతో మనకు ఆ సూత్రం ఉన్న అధికరణము పూర్తయ్యాయి. ఆ తర్వాత మనము ప్రాణాధికరణం అని తర్వాత అధికరణంలోకి దాంతో పాటు 23వ సూత్రంలోకి వెళ్ళవలసి ఉన్నది. వచ్చే వారం కలిసి కూర్చొని ఇంక అక్కడి నుంచి చదువుకుంటూ ముందుకు వెళ్దాము. సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ పాదారవిందార్పణమస్తు.